ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు సార్? అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉన్నాను. మన ప్రేక్షకులందరూ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ విత్ మీ. సార్, రాహుకాలం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. రాహుకాలానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంది, మనం పాటిస్తూ ఉంటాం. అందున ఆరాధన విషయంలో ఖచ్చితంగా ఈ రాహుకాలాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. అవునండి. అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, రాహుకాలం ఏ రోజు అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినా చేయకపోయినా మంగళ శుక్రవారాల్లో మాత్రం మరీ ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అవును. ఏమిటి రాహుకాలం అంటే? పేరులోనే రాహు ఉంది. రాహుకి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ టైమ్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఆదివారానికి కూడా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అవునండి. సో అప్పుడు ఈ 3 రోజులు కనుక ఒకవేళ చెప్పుకుంటే మంగళ శుక్ర ఆదివారాలు ఏమిటి రాహుకాలానికి ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్? ఇది అస్ట్రాలజీకి కూడా ఒకవేళ రిలేట్ చేసుకుంటే కుజ, శుక్ర అండ్ రవికి రాహుతో ఎటువంటి రిలేషన్ ఉంటుంది టు గివ్ ద రిజల్ట్స్ అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మనకి యాక్చువల్గా ఈ రాహుకాల సిస్టమ్ అనేది తమిళనాడుది. ఇక్కడ పనిచేయదని కాదు, ఇక్కడ కూడా మనం పాటించవచ్చు దాన్ని. కాకపోతే వాళ్ళు ఎక్కువగా పాటిస్తుంటారు, మనమేమో వర్జ్యము దుర్ముహూర్తం చూసుకుంటాం. అవును సార్. అయితే ఈ రాహుకాలము, రాహు ఏంటంటే మన డిజైర్స్ కారకుడు. మనకు ఒక ఆశ ఉంది, ఇది చెయ్యాలి, ఇది ఎట్లాగైనా నేను గెలవాలనేటువంటి శక్తిని ఇచ్చేవాడు ఎవరంటే రాహు. కేతు ఈజ్ ది మోక్షకారక, ఆధ్యాత్మిక కారక, జ్ఞానకారక. కేతు ఎలా అంటే డ్రాస్టిక్ విపరీతమైన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. ఇంకా టాప్ రేంజ్లో అసలు ఇంతకంటే జ్ఞానం ఎవరికి లేదన్నట్టుగా ఇస్తాడు కేతు. రాహు ఏంటంటే అసలు ఎట్లా అంటే డిజైర్స్, ఇంకా ఎండ్లెస్ డిజైర్స్. ఇది అయిపోయింది అనగానే ఇంకోటి వెంటనే పుడుతూ ఉంటుంది, ఇది ఎండింగ్లో ఉండగానే ఇంకోటి స్టార్ట్ అవుద్ది. అయితే రాహు ఎంత పాజిటివ్గా ఉంటే వాళ్ళ డిజైర్స్ అంత బాగా నెరవేరుతాయి. సో కోరుకుండడం తప్పు కాదు, అసలు ధర్మబద్ధమైన కోరిక కోరుకోమనే చెప్పింది కదా వేదం. అంతే సార్. కాబట్టి కోరిక తప్పు కాదు, ఇంకోటి పాడైపోవాలనుకోవడం తప్పు. ఆఫ్ కోర్స్ నువ్వు ధర్మబద్ధంగా నువ్వు ఇప్పుడు కోరికే తప్పైతే గనక అసలు మన సంకల్పాలన్నీ కూడా ఒక దీంతో ఉంటాయి. కోరిక తప్పు అస్సలు కాదండి నా దృష్టిలో. బట్ ఇంకొకరిని పాడైపోయి మనం బాగుపడాలనే కోరిక పూర్తిగా తప్పు. ఇంకోటి పాడైపోవాలని చెప్పి కౌరవులు కోరుకున్నారు, వారు నాశనం అయ్యారు. ఇప్పటికీ చేత్కారం పొందుతున్నారు. పాప నిజమే, ఎప్పుడో అయిపోయినది. చీ అంటాం. ఎవరైనా పెట్టుకుంటారా దుర్యోధన అని పేరు? దుర్యోధన, దుశ్శాసన అని ఎవరైనా పెట్టుకుంటారు? కర్ణుడు, కర్ణ, ఇలాంటి పేర్లు పెట్టుకోం. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాహువు వాళ్ళ పర్సనల్ చార్ట్లో మీరు అన్నట్టుగా మంగళ ఆదివారాలు, ముఖ్యంగా శనివారం కూడా శనితో రాహు కలిస్తే స్థపత యోగం అంటారు. స్థపత యోగం. రాహు కలిస్తే ఏమవుతుందంటే అది కొంచెం లేడీస్కి అయితేనేమో రవితో రాహు కనుక కలిసాడు అనుకోండి, సన్ కలిస్తే అది కొంచెం మిస్క్యారేజ్ యోగాలని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంత నాకు రావాలని, అది రీచ్ అవ్వలేకపోతుంటారు. వస్తుందని అందరికీ చెప్పేసుకుంటారు, తీరా రీచ్ అవ్వకపోవడం వల్ల అయ్యో నేను ఏంటి గొప్పలు చెప్పేసుకున్నాను, రాలేదేంటని బాధపడతారు. మళ్ళీ మూన్ కలిస్తేనేమో మూన్ కలిస్తే తొందరగా మోసపోతారండి. ఇట్స్ వెరీ డేంజరస్ కాంబినేషన్ అది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి అది కనుక మనస్కారక స్థానంతో కనెక్ట్ అయితే ఇల్యూజన్స్ కనబడతాయి, వాళ్ళకి కొంచెం ఆత్మలు కూడా కనబడుతుంటాయి, ఇట్లాంటివి ఉంటాయి. అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక కాంబినేషన్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక యోగం అనేటువంటిది ఫామ్ అయింది, దీన్ని మనం ఎట్లాగా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే రవి రాహులు కలిసి ఉన్నారు, వాళ్ళు సండేస్ చేయాలి ఎక్కువగా రాహుకాల దీపం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్, వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో నేము ఫేము అనుకుంటున్నారో చెప్పుకుంటున్నారో వాళ్ళు దాన్ని రీచ్ అవ్వగలరు. అసలు మామూలుగా కలిసేం లేరండి, కానీ మేము నేమ్ అండ్ ఫేమ్ మాకు కావాలి అనుకుంటే రాహుకాల దీపాలు పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రాహు అనేటువంటి డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ప్లానెట్ కాబట్టి అసలు మీరు కోరుకున్న డిజైర్లో ఆ రాహు అసలు ఏ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ చేయడానికి ఉన్నాడు అనేది తెలుసుకోగలగాలి. రాహు మంచి ప్లేసెస్లో ఉంటే ఇంకా వాళ్ళు అనుభవించినంత లగ్జరీ ఎవరు అనుభవించారు. ఏవి మరి మంచి ప్లేసెస్ గా శాస్త్రం కన్సిడర్ చేస్తుంది? వెరీ గుడ్. 10th and 11th ప్లేస్ ఈజ్ గుడ్ ప్లేస్, 3rd house ఈజ్ ఆల్సో గుడ్ ప్లేస్, 6th house ఈజ్ ఆల్సో గుడ్ ప్లేస్. 3, 6, 10, 11 గుడ్ ప్లేసెస్ ప్లేస్మెంట్ వైజ్గా లగ్నం నుంచి.
ఇంకోటి రాశిపరంగా చూసుకుంటే అతను మిత్ర రాశులు అంటారు, అంటే మిథునంలో ఉన్నాడు రాహు. మిథునంలో రాహు ఉంటే ధనస్సులో కేతు ఉంటాడు. దట్ ఈస్ ది ప్లానెట్ పొజిషన్. ఏమంటారు, దానికి ఒక పేరు ఉంది నాడీ ఆస్ట్రాలజీలో. దాన్ని ఏమంటారంటే కోదండరామ్ యాక్సిస్. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కోదండరామ్ యాక్సిస్ అంటే ఏంటంటే శ్రీరామచంద్రమూర్తికి ఆ కాంబినేషన్ ఉంది. అతనికి ఏంటి అది, దానివల్ల ఏమిటండి అంటే ఇది అసాధ్యము అనుకున్నది సాధ్యమవుతుంది. ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి మానవమాతృడుగా పుట్టి అసలు ఒక మానవమాతృడుగా ఉండి అంతమంది సైన్యాన్ని కూడగట్టుకొని సముద్రం మీద ఒక బ్రిడ్జ్ వేసి ఇంతమంది సైన్యంతో వెళ్ళి అసలు ఈ రావణాసుని సంహరించడం అసలు దుర్లభం, అసలు అది కాదు అనుకునే దాన్ని కూడా అతను రావణాసుడిని వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం కొల్లగొట్టి సీతాదేవిని చక్కగా పుష్పక విమానం ఎక్కించుకొని తీసుకొచ్చాడు. ఇట్స్ మామూలు విషయం కాదు కదా. అలాగే వీళ్ళకి ఎవరికైనా రాహు అక్కడ ఉన్నాడు మిథునంలో అంటే 100% అంత బలం వీళ్ళకు ఉంటుంది. సో వీళ్ళు జాతకం ఎలా ఉన్నా ఏం చేసినా నా డిజైర్ 100% నేను సక్సెస్. ఎందుకంటే మూడో న్యాచురల్ థర్డ్ హౌస్ కదా, పరాక్రమ స్థానం. సో పరాక్రమ యోగం ఇస్తుంది. సో ఎవరికైనా మిథునంలో రాహు ఉన్నాడు ఇంకేం భయపడద్దు. అరే మనం ఏదనుకుంటే సంకల్ప యోగం బలంగా ఉందనుకోవాలి. సంకల్పం చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది, బికాజ్ ఆఫ్ సంకల్ప స్థానంలో ఉన్నాడు. కన్యలో ఉన్నాడు ఉదాహరణకి, అది కూడా మంచి స్థానమే రాహుకి, న్యాచురల్ 6th హౌస్. సో కన్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అప్పు కావాలి, కానీ వీళ్ళకి దొరుకుతుంది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే. అలాగే పూర్వజన్మలో చేసినటువంటి గుడ్ కర్మస్ ఓపెన్ అవుతాయి కన్యలో ఉన్నప్పుడు. అది న్యాచురల్ 6th హౌస్ అయినా ఓపెన్ అవుతుంది. అయితే అక్కడ ఇంకో శుభగ్రహం ఉందనుకోండి ఇంకా బాగా అవుతుంది. అంటే రాహుతో కనుక శుక్రుడు ఉంటే శుభగ్రహం, రాహుతో బుధుడు ఉంటే శుభుడు. అంతేగాని రాహుతో కుజుడు, రాహుతో రవి, రాహుతో శని అండ్ రాహుతో చంద్రుడు, ఇవి మాత్రం కొంచెం ఇల్యూజన్ని క్రియేట్ చేయడము, అనవసరంగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే తగ్గిపోవడము, అంటే విపరీతమైన కోపం రావడం. రాహు కుజ ఇస్ విపరీతమైన కోపం. అంటే ఏమి లేదు, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు ఈ ప్లానెట్ కాంబినేషన్ ఉంది, నీకు తెలియకుండానే నీ యొక్క తత్వంలో ఒక ఇది మార్పు వస్తుంది, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు తన కోపమే తన శత్రువు అంటూ ఉంటాడు. కుజరాహులు కనెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఏమి రీజన్ అక్కర్లే, కోపడుతూ ఉంటారు. చూసే వాళ్ళకి అర్థం కాదు ఏమిటి ఇంత కోపడుతున్నాడు, కంట్రోల్ చేసుకోలేడు. అంటే ఏమి లేదు ఇక్కడ. ఎలా అంటేనంటే ఇప్పుడు మనిషికి వ్యక్తికి బీపీఓ షుగర్ ఉంది, ఆయన కావాలని షుగర్ హై చేసుకోవట్లేదు, కావాలని బీపీఎం హై అవ్వట్లేదు, మిషన్ పెడితే ఎక్కువ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోపల అతని మెటబాలజీలో సమ్ చేంజ్ అయిందందుకు అది హై షుగర్ హై బీపీ చూపిస్తుంది. దానికి ఎట్లాగా అంటే నువ్వు ఫుడ్లో ఎలా మార్పు తెచ్చుకుంటావో, ఒక డైట్ ఒక మెడిసిన్ తీసుకుని ఎలా మార్పు తెచ్చుకుంటావో ఆ రకంగా రాహుకాల దీపం మంగళవారం పెట్టు. రాహుకుజులకు సంబంధం ఉంటాయి, ఆటోమేటిక్గా నీకు కంట్రోల్ ఏర్పడుతుంది. అభిషేకాలు చేయి, 100% కంట్రోల్ ఏర్పడుతుంది. మెడిటేషన్ చేయి, నీ మనసు మీద నీకు కంట్రోల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే కుజుడు ఈజ్ అ డిజైరింగ్ ప్లానెట్, రాహు ఈజ్ డిజైరింగ్ ప్లానెట్. రెండు ఎక్కువైపోయినప్పుడు ఏమైపోద్ది అంటే ఇది అవ్వలేదు అనగానే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎందుకు కాలేదు, ఆ మాత్రం చేత కదా మీకు, చవటల్లో ఉన్నారు అది తిట్టేస్తాడు. మళ్ళీ వీళ్ళు బాధపడినట్టుగా ఎవరు బాధపడలేరు, మళ్ళీ తిట్టానా అనిపిస్తుంది. కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయరు. తిట్టిన అంటే రియలైజేషన్ ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాడు అయ్యో అనుకుంటారు, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, మళ్ళీ లోపల అనుకుంటారు, బయటికి చెప్పరు. అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో కన్యలో రాహు గనక ఉంటే ఇటువంటివి, అట్లాగే రాహు ఉండి కుజుడు ఉంటే ఇట్లాంటివి, రాహు ఉంటే నో ప్రాబ్లం కన్యలో. న్యాచురల్ ఇప్పుడు రాశి నుంచి చూస్తే 11th ప్లేస్ కూడా మంచి ప్లేస్. 10th and 11th is also good. 10th లో ఉన్నాడు ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్లో బాగా వెళ్ళాలి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, లేకపోతే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అంటే ఎప్పుడు కూడా ప్లానెట్ ఏం చెప్తుందంటే నువ్వు ఎలా నీ రూట్ వెళ్తే నువ్వు నీ గోల్ చేరుకుంటావు, నీ లైఫ్ బాగుంటుందని చెప్పేదే జ్యోతిష్శాస్త్రం. అంటే ఒక రూట్ని చూపించేది, దాన్ని మనం అర్థం చేసుకుని అలా వెళ్ళాలి. చాలామంది చూడండి, బాబు నీకు ఉద్యోగం విదేశాల్లో ఉందంటే లేదు సార్ నేను ఇక్కడే ఉండిపోతానంటే వెళ్ళే పరిస్థితి లేదు, యోగం లేదు అనుకుంటాం. కానీ అక్కడ నువ్వు కనుక తెగించి వెళ్తే నీ లైఫ్ బాగుపడుతుంది. జాతకం ఎప్పుడు కూడా మనకి ఏం చెప్తుంది, నువ్వు ఏ యోగంలో ఉన్నావు అంటే. చిన్న ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ చదివాడు, లేదంటే నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు, బిల్డింగ్స్ కట్టాలని లేదు, నేను ఇక్కడ ఏదో హాస్పిటల్లో జాబ్ చేసుకుంటా అంటే ముందు జాబే రాదు, జాబ్ అక్కడ చిన్న చిన్న జాబ్లు వస్తాయి. ఎందుకంటే ఇతను చదివింది ఇంజనీరింగ్, నువ్వు మెడికల్ దాంట్లో ఏం పని ఉంటుంది, సేమ్ యాజ్ ఆస్ట్రాలజీ కూడా ఖచ్చితంగా చెప్తుంది. సో మకరంలో ఒకవేళ రాహు ఉంటే కనుక ఇది, కుంభంలో ఉంటే సార్, కుంభంలో ఉంటే ఎప్పుడైనా రాహు కుంభంలో వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు. రాహు 11th హౌస్లో ఉంటే న్యాచురల్గా ఇప్పుడు కుంభంలోనే కాకుండా లగ్నం నుంచి 11th హౌస్లో ఉన్నాడు, ఎక్కడ పాపగ్రహ సంబంధాలు లేవు,
శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రతిదీ కూడా ఆస్వాదిస్తారు. టీ తాగుతున్నాం ఆస్వాదిస్తారు. చక్కగా మూవీకి వెళ్ళాము, ఎమోషన్ అయితే ఎమోషన్ అయిపోతారు, ఆనందం వస్తే విపరీతంగా నవ్వేస్తారు. కొంతమంది మూవీస్లో చూడండి, అవును. మనం బాబాయ్ వీడేంటారు ఇంత గట్టి నవ్వుతున్నాడు అనుకుంటా పక్కనోడు తోడ కొట్టేసి భలే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. పక్కనోడు తొడగొట్టేసి వాడికి కావాలంటే తొడపాసం ఇచ్చేసి మరి నవ్వేస్తుంటాడు. బికాస్ ఆఫ్ ఎంజాయింగ్ హౌస్ ఈజ్ పెరిగింది అక్కడ, ఎక్స్పాండ్ అయింది. నాకు పక్కోడితో సంబంధం లేదు, ఎంజాయ్ చేస్తాను. అలా ఉంటారు. సక్సెస్ రేట్ కూడా వాళ్ళకి బాగుంటుంది 11th హౌస్ రాహు. కాకపోతే అక్కడ మనకి సక్సెస్ రేట్ ఎందుకు ఇస్తుంది అనే దాన్ని పట్టుకోవాలి, ఎలా ఇస్తుందో పట్టుకోగలగాలి, రైట్ సార్, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. రైట్ సార్. ఇక ఈ శుక్రవారాలు అలాగే మంగళవారాలు, ఆదివారాలు, శనివారాలు రాహుకాల దీపం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? రాహుకాల దీపం పెట్టేటప్పుడు శుక్రవారాలు రాహుకాలంలో పెడితే శుక్రరాహు కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్. వాళ్ళకి మంచి లగ్జరీ యోగం ఇస్తుంది. కాకపోతే వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ ఏంటంటే శుక్రుడు ఎంత బలహీనంగా ఉన్న శుక్రుడు పనికిరాడు. ఇప్పుడు కన్యా రాశిలో శుక్రుడు కలిసాడు రాహుతో, వేస్ట్ అది. అట్లాగే కుజుడు కలిసాడు, ఇందాక మనం చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మంగళవారాలు చేస్తానేమో ఎమోషన్ కంట్రోల్స్ అవుతుంది, అంటే కోపం కంట్రోల్ అవుతుంది. సోమవారాలు చేస్తేనేమో ఎమోషన్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ శుక్రవారాలు చేస్తేనేమో అనవసరంగా స్త్రీల ద్వారా వచ్చేటువంటి కొన్ని స్త్రీ శాపం అంటారు చూసారా, అవి తగ్గుతాయి, ఇబ్బందులు తగ్గుతాయి. అండ్ శనివారంతో కలిసి ఉంది, అప్పుడు వీళ్ళకి గులామీ యోగా అంటారు, దాన్ని స్థపత యోగం కూడా అంటారు. గులామీ యోగా ఈజ్ ది నాడీ ఆస్ట్రాలజీలో చెప్తారు. అంటే ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర జాబ్ చేస్తూ 10 ఏళ్ళైనా అదే జాబ్లో ఉంటారు, అంతే శాలరీతో ఉంటారు. 20,000కి జాయిన్ అయ్యానండి, అందరికీ 1,00,000 అయింది, కానీ ఈయనకి మాత్రం 20 దగ్గరే ఉంటుంది. స్థపత యోగం, గులామీ యోగం అంటారు. గులామీ యోగం ఒకసారి వివరంగా దీని గురించి మాట్లాడతాను. చెప్తాను తప్పకుండా. రైట్ సార్. ఆదివారం చేస్తే ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్, అంటే ఫేక్ ఫేమ్ రాకుండా రియల్ ఫేమ్ అనేటువంటిది వస్తుంది. నేను ఏదో డబ్బా కొట్టుకోవాల్సిన పని లేకుండా చేస్తాడు రాహు. బుధ గురువారాలు ఎందుకు వదిలేయటం, వాటి గురించి కూడా చెప్పండి. బుధవారం పెడితే, బుధవారం ఎప్పుడైనా రాహుకి సంబంధించింది మీరు రాహుకాలంలో చేస్తే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, గుడ్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి, హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, అప్పులు తగ్గుతాయి బుధవారం చేస్తే. గురువారం ఎలా ఉంటుందంటే, గురువారం మీకు మీ లైఫ్లో అయితే రాంగ్ స్టెప్ ఏదైతే పడాలో ఆ రాంగ్ స్టెప్ పడకుండా చూసుకుంటుంది రాహుకాలం. అద్భుతం సార్, అద్భుతం. పూర్తిగా అసలు రాహుకాలం వైశిష్ట్యం ఏమిటి, అలాగే ఆ కాలాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ రోజుల్లో పెడితే ఏ ఫలితాలు వస్తాయి అనేది పూర్తిగా చెప్పేశారు సార్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది డెఫినెట్గా మన వాళ్ళకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.